ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరంతో పాటే కొత్త ప్రధాన కార్యదర్శి డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలతో పూర్తవుతూ ఉండడంతో కొత్త సీఎస్ డీజీపీ కోసం కసరత్తు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యాలను పకడ్బందీగా అమలు చేసే అధికారుల కోసం ఏపీ సీఎం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ లిస్టులో ఉన్నది ఎవరు? వినిపిస్తున్న పేర్లు ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు డిసెంబర్ నెలాఖరుకు రిటైర్ కాబోతున్నారు. సీఎస్ నీరబ్ కుమార్కు ఇప్పటికే పొడిగింపు ఇవ్వగా మరోసారి ఛాన్స్ లేదు అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. దీంతో ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా రిటైర్ కాబోతున్నందున కొత్తగా మరో సీనియర్ ఐపీఎస్ను డీజీపీగా నియమించే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాయిస్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేస్తున్న సీఎస్ నీరబ్ కుమార్ ప్లేస్ కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో విజయ్ ఆనంద్, సాయి ప్రసాద్, ఆర్పి సిసోడియా పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పదవీ కాలం ఆధారంగా ఎవరిని నియమించాలి అనే విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురులో సాయి ప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్ అధికారులు కాగా, విజయ్ ఆనంద్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే సీనియారిటీ లిస్టులో శ్రీలక్ష్మి, అనంతరాము పేర్లు కూడా ఉన్నాయి. కానీ వీరిద్దరికీ అవకాశం లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎస్ రేసులో ఉన్న ముగ్గురులో విజయానంద్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న విజయానంద్కు ఏపీ చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన అధికారుల్లో ఒకరిగా ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం, సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం కూడా విజయానంద్కు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక డీజీపీగా ఎవరిని నియమిస్తారు అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆరోపణలు రావడంతో అతని స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది ఎన్నికల సంఘం. చంద్రబాబు సీఎం అయ్యాక ద్వారకా తిరుమలరావు డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ 6-7 నెలల్లో ప్రభుత్వం అప్పగించిన కీలక కేసులను సమర్థవంతంగా తిరుమలరావు డీల్ చేశారు. అయితే డీజీపీ పదవీ కాలం పొడిగించిన సందర్భం ఇంతవరకు లేకపోవడంతో తిరుమలరావు స్థానంలో కొత్త డీజీపీ నియామకం తప్పకపోవచ్చు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇదిలా ఉంటే 1990 ఏపీ బ్యాచ్కు చెందిన అంజనీ కుమార్, అంజనీ సిన్హాలు కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. అందువల్ల వారికి అవకాశం లేనట్టే. దీంతో 1992 ఏపీ కేడర్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాకే మళ్లీ అవకాశం దక్కవచ్చు అన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఆయనకే అవకాశం ఇస్తారా, లేక ఎవరైనా కొత్త వారిని తీసుకువస్తారా అనే ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.